జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉండాలో చేసి చూపుతానంటున్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈయన చాలా సీనియర్ రాజకీయ నాయకులు, స్థానికంగా కనిగిరిలోనే ఉంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత కాలంలో కొంచెం రాజకీయంగా వెనకబడినా కూడా ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ముక్కురు ఉగ్ర నరసింహారెడ్డికి ఎన్నికల ప్రచారం వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి, ప్రజల్లో స్పందన ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు చాలామంది ప్రజలు కూడా మనం తిరిగినప్పుడు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే సమయం 10 రోజుల సమయం ఉంది కాబట్టి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, గెలిస్తే కనిగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి ఎటువంటి సేవలు అందిస్తారు, తదితర విషయాలు కూడా ఆయన తెలుసుకుందాం. సో చెప్పండి, కనిగిరి నియోజకవర్గంలో మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వాస్తవంగా ప్రజల్లో చాలా సానుకూలత కనపడుతూ ఉంది. గత ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి ఈ సిపిఎస్ రద్దు విషయం కానీ, ఈ జాబ్ క్యాలెండర్ల పట్ల యువత చాలా అసంతృప్తిగా, ఎంప్లాయీస్ కూడా, మహిళలకు ముఖ్యంగా ఈ డోక్రా లోన్స్ కానీ ఇవన్నీ కూడా రాలేదని, అదేవిధంగా మహిళలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని ఆశించారు. మరి ఇటువంటి ఏవైతే హామీలు చెప్పారో అవన్నీ జరగలేదు కాబట్టి ప్రజలు తిరిగి తెలుగుదేశం పట్టం కడతారని ఆశిస్తున్నాము. సార్, ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి? మీరు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే వీటిని ఏ విధంగా సాల్వ్ చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ ప్రాంతంలో వచ్చేసి తాగునీటి మేజర్ సమస్య. ఆ తాగునీటి సమస్య ఎట్లా ఏ విధంగా ఉందంటే, ఈ ఫ్లోరైడ్ అనేది అసలు భారతదేశంలోనే గుర్తించింది ఫస్ట్ కనిగిరి ప్రాంతంలో. దాని ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు జరగలేదు. మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొంతవరకు రామతీర్థం జలాశయం నుంచి కనిగిరికి సాగర్ జలాలు తెచ్చి రోజు మార్చి రోజు గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. అప్పుడు 500 గ్రామాలకు కానీ 250 గ్రామాలు ఇచ్చారు. మిగతా 250 గ్రామాల్లో ఇప్పటి వరకు ఎటువంటి ప్రణాళిక ఏర్పరచలేదు 10 సంవత్సరాల నుంచి. మరి గతంలో మేము తెచ్చిన ప్రాజెక్టు కూడా ఈరోజు వాటర్ వచ్చే పరిస్థితి లేదని గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు చెప్తున్నారు. తిరిగి మీరు అధికారంలోకి రావాలి సార్, మీరు వస్తేనే కనిగిరి అభివృద్ధి పడుతుందని వాళ్ళు చెప్తూ ఉండటం జరిగింది. మరి ముఖ్యంగా రెండో సమస్య వచ్చేటప్పుడు ఈ వలసలు ఈ ప్రాంతం నుంచి దాదాపు 65,000 పైచిలకు 62,000 పైన మేము ఇటీవల ఓటర్ లిస్టులో ఎన్యూమరేట్ చేసినప్పుడు 62,000 మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి వలసలు వెళ్ళి బతికిన పరిస్థితి. అంటే అక్కడ ఏదో గొప్పగాని కాదు, చిన్న ఇక్కడ బతకలేని పరిస్థితి నుంచి అక్కడ వలసలు వెళ్ళి బతుకుతున్నారు. వాటంటిని అటువంటి సమస్యలు ఎక్కువగా ఈ ప్రాంతంలో కనబడుతూ ఉంది. క్షామపీడిత ప్రాంతం కాబట్టి లో రెయిన్ఫాల్ కూడా ఇక్కడ ఎక్కువ ఉండడం ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సార్, నిన్న టీడీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి టీడీపీ మేనిఫెస్టో. ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రధానంగా మహిళలకి 18 ఏళ్ళు దాటితే 1,500 కావచ్చు, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకునేందుకు 15,000 రూపాయలు కావచ్చు, అలాగే చూసుకుంటే నిరుద్యోగ భృతి 3,000 కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఈ విధంగా ప్రజాగాలం సూపర్ 6 పేరుతో ఒక బిగ్ మేనిఫెస్టో, ఒక కాంబో మేనిఫెస్టో రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఇది ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది అంటారు? 100% ఈరోజు ఓల్డేజ్ పెన్షన్ గతంలో 200 నుంచి 2,000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత 3,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు 4,000 రూపాయలు ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా దాన్ని 4,000 చేశారు. వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మహిళా శక్తులకి ఈరోజు బస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నుంచి ప్రతి మహిళకి ఫ్రీగా బస్ ప్రయాణం కూడా ఉచితంగా కల్పించడం జరిగింది. మహిళలు ఎవరైతే ఉన్నారో స్కూల్కి వాళ్ళకి 19,000 నుంచి 59 వాళ్ళకి 1,500 నెలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూలు పోయే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా 20,000. ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళటం మా మేనిఫెస్టోలో ప్రజలు బాగా ఆనందంగా ఉన్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు తిరిగి 2024 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నెల వారు తీసుకుపోయే పెన్షన్ 7,000 ఏంటంటే ఈ గత 2 నెలల నుంచి ఆగిపోయిన ఆ పెంచిన 1,000 రూపాయలను కూడా పెంచి ఇస్తామంటాం ప్రజల్లో ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో చెప్పారు 3,000 పెన్షన్ అని చెప్పి 5 సంవత్సరాలు కూడా పెంచలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కడతారని ఆశిస్తున్నాం. ఉగ్ర నరసింహారెడ్డి అంటే కేవలం పొలిటికల్లే కాదు, ప్రతి సంవత్సరం కూడా కంటి వైద్య నిమిత్తం, అలాగే ఎంతోమందికి పేదలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు మీరు కంటి వైద్యం చేయిస్తారని చెప్పి తెలిసింది. ఇవన్నీ కూడా మీకు రాబోయే ఎన్నికల్లో పనికొస్తాయంటారా? ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఏ చిన్న సాయం చేసినా ప్రజలు ఇక్కడ మంచిగా ఆదరిస్తున్నారు. నేను ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏదైతే పెట్టారో మేము సూపర్ 5 అని చెప్పేసి
గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నాం. ముఖ్యంగా మా ప్రాంతంలో ఈ వెలుగొండ ప్రాజెక్టు ఏదైతే ఉందో త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలు ఎప్పటి నుంచో ఆశిస్తూ ఉన్నారు. గతంలో శంకుస్థాపన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ జరిగిన ప్రక్రియ అది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ప్రజలు త్వరితగతిగా కావాలని ఒక ప్రాధాయపడుతూ ఉన్నారు. తద్వారా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చి ఈ జబ్బులు ఏదైతే ఈ ఫ్లోరైడ్ నుంచి విముక్తి పొందే కానీ వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడవు. ఈ ఫ్లోరైడ్ వల్ల గారపళ్ళు, కిడ్నీలు చెడిపోవటం కానీ, కాళ్ళు వంకలు పోవటం కానీ, తక్కువ వయసులోనే ఎక్కువ వయసు కనపడటం, ప్లస్ ఈ పక్షవాతాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రజలు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక్కడి మంచినీళ్ళు అందిలేని ఈ దుస్థితిని చూస్తే పాలకులుగా మాకే సిగ్గేస్తుంది. సో అటువంటిది ఆ ఇంటింటి కొలాయి అనేది మంచినీళ్ళు ఇవ్వాలనే ఒక కాన్సెప్టు. నిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని తీసుకొచ్చి కనిగిరి నియోజకవర్గంలో 5 లక్షల మందికి పైగా యువకులైతే కావచ్చు, అట్లాగే విద్యావంతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అలాగే ముఖ్యంగా చూసుకుంటే మొదటిసారిగా ఫ్లోరైడ్ బాధితులంతా కూడా కనిగిరిలో గుర్తించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ గుక్కిడి మంచినీళ్ళు, త్రాగునీరు, మంచినీరు అందిస్తాము రాబోయే ఎన్నికల్లో గెలిస్తే అని చెప్పి ఇక్కడ కనిగిరి టీడీపీకి సంబంధించిన ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి చెప్తున్న మాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ.